ఈనాటి విశ్లేషణలో విక్రమార్క మహారాజు అలాగే ఆ రహస్య బేతాళుడి పురాణ కథ వెనుకున్న అద్భుతమైన విశేషాలను తెలుసుకుందాం. ఉజ్జయిని ప్రభువైన విక్రమార్కుడిని ఒక మౌన సన్యాసి ఏకంగా 10 ఏళ్లపాటు ప్రతిరోజూ క్రమం తప్పకుండా దర్శించుకునేవాడు. ఆశ్చర్యమేమిటంటే ఆ సన్యాసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం ఒక పండును బహుమతిగా ఇచ్చి వెళ్ళిపోయేవాడు. రాజుగారు ఆ పండ్లను కోశాధికారికిస్తే అతను నిర్లక్ష్యంగా వాటిని ఖజానాలో ఒక మూలన కుళ్ళిపోయేలా పడేసేవాడు. అయితే అసలు కథ ఇక్కడే మలుపు తిరిగింది. ఒకరోజు పెంపుడు కోతి చేతిలోంచి ఆ పండు జారి కింద పగిలిపోయింది. అప్పుడు చూస్తే ఆ పగిలిన పండులో విత్తనాలకు బదులు కళ్ళు చెదిరిపోయేంత అత్యంత విలువైన పద్మరాగమని బయటపడింది. వెంటనే ఖజానాలోకి వెళ్లి చూడగా అక్కడ కుళ్ళిన పండ్లన్నీ ఏకంగా ఒక పెద్ద రత్నాల కొండలా మారిపోయాయి. అద్భుతం కదా! ఇంతటి అపారమైన సంపద ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని మహారాజు ఆ సన్యాసిని నిలదీసి అడిగాడు. అష్టసిద్ధులు అనే 8 అద్భుత శక్తులను సాధించడానికి తాను ఒక రహస్య మంత్ర సాధన చేస్తున్నానని ఆ సన్యాసి చెప్పాడు. ఆ యాగం విజయవంతం కావాలంటే ఒక రాత్రి కత్తి మాత్రమే పట్టుకుని ఒంటరిగా శ్మశానానికి రావాలని మహారాజును కోరాడు. ఆ రాత్రి వాతావరణం భయానకంగా ఉంది. కారు చీకటి, ఉరుములు, నక్కల అరుపులు, పిశాచాలతో ఆ శ్మశానం వణికిస్తోంది. బూడిద పూసుకున్న మాంత్రికుడు దూరంగా ఉన్న పాడుబడిన మర్రి చెట్టుకు వేలాడుతున్న ఒక శవాన్ని తీసుకురమ్మని రాజును ఆదేశించాడు. ఇక్కడ అతి ముఖ్యమైన కఠినమైన నియమమేంటంటే ఆ శవాన్ని తెచ్చేటప్పుడు రాజు ఏమాత్రం మాట్లాడకూడదు. మాట్లాడితే యాగం విఫలమవుతుంది. పాములు ముళ్లను ధైర్యంగా దాటుకుని వెళ్లిన విక్రమార్కుడు తలకిందులుగా వేలాడుతున్న ఆ శవాన్ని తన కత్తితో కిందకు దించాడు. కింద పడిన వెంటనే ఆ శవం మూలగడంతో అయ్యో పాపం అని రాజు జాలితో అనుకోకుండా మాట్లాడేశాడు. ఇంకేముంది, ఆ శవం వికటంగా నవ్వి ఒకసారిగా గాలిలోకి ఎగిరిపోయి మళ్లీ ఆ చెట్టుకే తలకిందులుగా వేలాడింది. ఆ శవాన్ని బేతాళుడు ఆవహించాడని రాజుకప్పుడు అర్థమైంది. నియమం మీరి మాట్లాడటం వల్లే దెయ్యం తప్పించుకుంది. అయినా పట్టు వదలని విక్రమార్కుడు మళ్లీ ఆ శవాన్ని భుజాన వేసుకుని ఈసారి మాత్రం నోరు మెదపకుండా నడక మొదలుపెట్టాడు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపు. దారిలో శ్రమ తెలియకుండా ఉండేందుకు తాను ఒక కథ చెబుతానని ఆ బేతాళుడు అన్నాడు. అసలైన ఉచ్చు ఇదే. కథలోని ప్రశ్నకు సరైన సమాధానం తెలిసి కూడా మౌనంగా ఉంటే రాజు తల 1000 ముక్కలవుతుంది. అలా బేతాళుడు కథ మొదలుపెట్టాడు. మరి ఇంతటి క్లిష్టమైన మానసిక ఉచ్చులో చిక్కుకున్న విక్రమార్క మహారాజు చివరకు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్